బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలతో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. ఓవైపు కొనుగోలు సెంటర్ల దగ్గర చాలా రోజుల నుంచి అన్నదాతలు ఇటు ధాన్యం కొనుగోలులో ఆలస్యంతో ఇక వేచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అకాల వర్షాలతో ఇక అన్నదాతల ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. అన్నదాతలు అరికోసలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఉమ్మడి మెదక్కు సంబంధించి వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అన్నదాతలు ఇక పడినటువంటి అకాల వర్షాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఉమ్మడి మెదక్ సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మహేష్, ఇటు సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మెదక్ ఉమ్మడి మెదక్ సంబంధించి పరిస్థితి ఎలా ఉంది? అన్నదాతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా చూసాను. ఇప్పటికే ప్రకృతి సిద్ధంగా వర్షాలు పడితే రైతు సంతోషించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వర్షాలు అనేది కళ్ళాలకి రైతులకు సంబంధించిన పంటను తీసుకొచ్చిన తర్వాత కళ్ళాలనే ఉండిపోవడం వల్ల ఈ వర్షాలు పడడం వల్ల రైతులు నట్టేట ముంచుతున్నాయని చెప్పి తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లాలో పలు చోట గాలి మనకు రైతులు, స్థానిక ప్రజలు కూడా బెంబెలెత్తిన పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం బేగంపేటలో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా పరిస్థితి చూసుకున్నట్లయితే చేగుంటలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తౌట మార్కెట్ యార్డ్ లో తడిసి ముద్దైన ధాన్యం చెప్పుకోవచ్చు. వర్షంలో కొట్టుకపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లా అల్లాదుర్గ మండలం బైరంజిబ్బ గ్రామంలో ఈదురు గాలులకు దాటికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పుగా చెల్లాచెరుగా ఎగిరిపోయిన ఇంటిలోని వస్తువులుగా చెప్పుకోవచ్చు. వర్షానికి తడిచిపోయిన వరి ధాన్యం కావచ్చు, అల్లాదుర్గంలో రోడ్డు కోటంగా నేల కొరిగిన భారీ వృక్షం కావచ్చు, గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో తడిసిన ధాన్యం బస్తాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒకటే కాదు, సంగారెడ్డి జిల్లా ముత్తైదులో ఇండ్ల మధ్య నేల కొరిగిన భారీ వర్షం వృక్షంగా చెప్పుకోవచ్చు. వట్పల్లో ఇళ్లలో చేరిన వర్షం నీరుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అకాల వర్షాలకు రైతులు బెంబలెత్తపోయిన పరిస్థితి. ఎందుకంటే తన పండించిన ధాన్యాన్ని సురక్షితంగా ఐకేపీ సెంటర్ నుంచి నేరుగా అమ్మకం జరిగితే వాళ్ళు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అధికారులు తొందరగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తేది కాదు. కానీ కళ్ళాల్లో ఉండడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు రైతులకు, స్థానికులకు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. అంటే ఇప్పటికే ఉన్నతాధికారులు మెదక్ జిల్లా కలెక్టర్ కావచ్చు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, సంబంధిత ఉన్నత అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా నష్టపోయిన రైతులను ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ నష్టపోయారో వారికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించే విధంగా ఉత్తర్వులను తీసుకోవాలి. వారికి సంబంధించిన రిపోర్ట్ తీసుకోవాలి. ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పుడు ఇప్పటికైతే రైతులు, ఇటు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కనుక మనము లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే, ఏదైతే మెదక్ జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలు, వర్షం దాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలినట్టుగా తెలుస్తుంది. మెదక్ జిల్లాలో ఈ గాలివాన బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితిలో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, ఇక చెట్లని కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా వరకు వర్ష బీభత్సము మామూలుగా లేదు. సో ఎక్కడికక్కడ రైతన్నల్ని అరిగోసలు పెడుతుంది. ఈ అకాల వర్షాలతో రైతన్నలు ఇప్పటికే కోసినటువంటి ఏదైతే పంట ఉంటుందో, ఇటు మొక్కజొన్నలు కావచ్చు, లేకపోతే వరి కావచ్చు, వీటన్నిటి కూడా ఐకేపీ సెంటర్ల దగ్గర తీసుకెళ్లారు. బట్ ఐకేపీ సెంటర్ల దగ్గర కొంత గోనె సంచుల కొరత కావచ్చు, లేకపోతే ఐకేపీ సెంటర్ల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావచ్చు. సో వీటన్నిటి వల్ల కూడా చాలా వరకు రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ధాన్యానికి సంబంధించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలంటూ కూడా రైతులు అక్కడక్కడ రోడెక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాంటాల సాగ కావచ్చు, దళారుల కొర్రీలతో అన్నదాతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధాన్యం కొనడం లేదంటూ కొంత నిన్న మనం చూసాం, జనగామలో ఓ రైతు ఒంటిపైన డీజిల్ పోసుకున్నటువంటి పరిస్థితి మనం కూడా చూసాం. సో ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట అమ్ముకునేందుకు తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పట్లేదనే
కథనం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాస్తున్నటువంటి రైతన్నలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట అకాల వర్షాలకు తడిస్తే తమ పరిస్థితి ఏంటంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్నదాతల అరిగోసలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్కు ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తా ఉన్నాం, యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఆత్మకూరులో కొనుగోలు సక్రమంగా సాగట్లేదంటూ మార్కెట్కు తాళం వేసి రైతులు నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కావచ్చు. రోజులు తరబడి ఎదురు చూస్తున్న వడ్ల కొనుగోలు జరగట్లేదంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేటలో నెల రోజుల నుంచి కూడా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడంటూ కర్షకులు రాస్తారోకో చేపట్టారు. కాంటాలు వేయక, లారీలు రాక, సరుకులు మరి కళ్ళల్లో ఉండిపోతున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వరి ధాన్యం ఎక్కువగా పండుతుందో అక్కడ ప్రతి ఒక్కరి ఇబ్బంది ఇది. అండ్ వరితో పాటు మొక్కజొన్న రైతులది కూడా అదే పరిస్థితి. కొనుగోలులో జాప్యంతో మార్కెట్ ఫేడ్ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో ట్రాక్టర్లు బాలు తీరుతూ ఉన్నాయి. మహబూబాబాద్ కావచ్చు, మహబూబాబాద్లోని తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద మొక్కజొన్న లోడులో ట్రాక్టర్లు వరుసగట్టినాయి. 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్మకానికి తెచ్చిన రైతులు రోడ్లపై రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇక మెదక్ జిల్లా శివంపేట మండలం చెన్నాపూరు, చిన్నగొడ్డి ముక్కల కొనుగోలు కేంద్రాలని ఇక సందర్శించినటువంటి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి సంబంధించి కూడా అధికారులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరుగు తేమ పేరుతో రైతుల కష్టాన్ని నిండా దోస్తున్నారంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వడ్లు అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఓ రైతు గుండెపోటుకు గురై మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు సంబంధించిన నెక్కొండ మండలం అలకానిపేటకు చెందినటువంటి వెంకటేశ్వర్లు 3 రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఉదయం సాయంత్రం వడ్లను నేర్పుతున్నారు. పైగా 2 రోజుల క్రితమే తనకు ఛాతీలో నొప్పిగా ఉందని తన భార్యకు చెప్పారు. అయితే ధాన్యం తూకం పూర్తయిన మరుక్షణం ఆసుపత్రికి వెళ్దామని ఆమెతో అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. వడ్లను నేర్పుతుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలారు. గమనించిన తోటి రైతన్నలు స్థానిక ఆర్ఎంపీకి తెలియజేయగా ఆయన వచ్చి సిపిఆర్ చేశారు. అనంతరం ఆయన ఆలస్యం కావడంతో ఇక చనిపోయినటువంటి పరిస్థితి మనకు అనిపించింది. సో రీసెంట్గా ధాన్యం కాంట వేయడం లేదంటూ ఓ రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన పిల్లలు పాఠశాల ఫీజులకు పెట్టుబడులకు డబ్బులు లేవని మనోవేదనకు గురయ్యాడు. సో తీవ్రమైనటువంటి మనస్తాపంతో తాను పండించిన ధాన్యం రాశిపై తన ఒంటిపై డీజిల్ పోసుకొని ఈ ఘటన జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలం ఏనవ బావిలో ఆదివారం జరిగింది. సో వివరాలకు వెళ్తే గ్రామానికి చెందిన రైతు పొన్నం తిరుమలేష్ తాను పండించిన ధాన్యాన్ని ఏప్రిల్ 8వ తారీఖున కల్లంలోని కొనుగోలు కేంద్రంలో పోశారు. అయితే కల్లం పిఎస్సిఎస్ పరిధిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఆయన భావించారు. అయితే మాణిక్యపురం మహిళా సంఘానికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో ధాన్యం పోసిన రైతులు వరుస సంఖ్య ప్రకారం తిరుమలేష్ టోకెన్ నెంబర్ 15 కేటాయించాల్సి ఉండగా దానిని 76గా నమోదు చేశారు. మాణిక్యపురం, సిరిపురం రైతులు ధాన్యాన్ని తూకం వేశారు. గట్టిగా నిలదీయడంతో తిరుమలేష్కు శనివారం గొన్ని బ్యాగులు అందజేశారు. సో అయితే ఆదివారం కూడా తూకం వేయడానికి హమాలీలు రాలేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురై ధాన్యం రాశిపై డీజిల్ పోయడంతో పాటు తనపైన కూడా పోసుకొని మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. సో రైతుల అతని వారించి సముదాయించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో అధికారులు హమాలీలు స్పందించి ధాన్యం కాంట వేసినట్టుగా తెలుస్తుంది. ఇట్లా ఒక్కటాని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం పలు జిల్లాలకు సంబంధించిన అప్డేట్ చూసాం. ఇటు వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇట్లా ఏ జిల్లాకు పోయినా ఏమున్నది వినడానికి అన్నట్టు రైతన్న గోస చాలా దారుణంగా ఉంది. ఒక్కో రైతుది ఒక్కో రకమైనటువంటి ఆవేదన, ఆయన యొక్క కన్నీటి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒక్కో రైతు మరి అమ్మినటువంటి ఏదైతే కొనుగోలు సెంటర్కి తీసుకొచ్చిన ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులతో మరి సౌకర్యానికి అప్పు తీర్చాలని ఒక రైతు, లేదు ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులతో పిల్లల ఫీజులు